వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామంది మేము ఏ బిజినెస్ చేసినా సరే సక్సెస్ అవ్వట్లేదు, మేము రన్నింగ్ చేస్తున్నాం అంటే కరెక్ట్గా ఒక 3 నెలలు పెట్టుబడి పెడుతున్నాము, 4వ నెలకి పెట్టిన పెట్టుబడిలో కనీసం 1% కూడా రావట్లేదు, ఇంకా నష్టంలోకి వెళ్ళిపోతున్నాం అనుకుంటుంటారు. అట్లాంటి వాళ్ళకి వాళ్ళ గ్రహస్థితిని బట్టి అసలు వారు ఎలాంటి బిజినెస్ చేయాలి, ఏ పెట్టుబడి పెట్టి చేయాలి, ఎక్కడ కొద్దిమంది స్టాక్లలో పెడతా ఉంటారు, కొద్దిమంది హోటల్ బిజినెస్లు చేస్తూ ఉంటారు, కొద్దిమంది సినిమా ఇండస్ట్రీ సైడ్ వెళ్తూ ఉంటారు. ఇట్లాంటి వారికి ఏది అనుకూలంగా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి అయితే తెలుసుకోవచ్చు. సో ప్రస్తుతం మనతో వచ్చేసేసి ఆస్ట్రో గురు అమరం నరేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మీరు కూడా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు అపాయింట్మెంట్ ద్వారా గురుగారితో మాట్లాడచ్చు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గారు. గురుగారు నిజంగా మీకు హ్యాట్సప్ చెప్పాలండి. ఎందుకంటే మా ఫ్రెండే మీ దగ్గరకు వచ్చి హోటల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, అది బాగానే ఉంటుంది అంటే ఆయన ఆరోస్కోపీ మొత్తం చూసి మీరు లేదు వద్దండి, మీరు హోటల్ బిజినెస్లోకి వెళ్ళొద్దు, నా మాట వినండి, ఎందుకంటే వెళ్ళినా మీకు ఒక 2-3 నెలలు ఏదో అది సక్సెస్గా కనపడుతుంది తప్ప తర్వాత మళ్ళీ రిటర్న్స్ రావు అన్నారు. సో మాట వినకుండా పెట్టేసేశారు. కానీ తర్వాత ఒక 4 నెలలకి మళ్ళీ అది తీసేసి వేరే దానిలో పెట్టుబడులు పెట్టుకుంటూ కూర్చున్నారు. కానీ అక్కడ పెట్టిన అమౌంట్ మాత్రం ఒక 10 లక్షలు అనేది లాస్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన బిజినెస్ చేస్తూ ఉన్నాడు, ఆ లాస్ అయిన అమౌంట్ కూడా మళ్ళీ గెయిన్ చేసుకున్నాడు. సో అంటే నిజంగా మన గ్రహస్థితిని బట్టి మనం ఏ బిజినెస్ చేయాలి, ఏ బిజినెస్ చేయకూడదు, ఎందులో సక్సెస్ అవుతాం అనేది ఉంటుందా గురూజీ? 100% ఉంటుంది. ఓకే, అంటే ఒకవేళ ఏది ఇప్పుడు నేనున్నాను గురూజీ, నేను వచ్చేసేసి ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటా ఉన్నాను అనుకోండి, లేదు ఇప్పుడు మన స్టూడియోనే స్టార్ట్ చేసాము, ఓన్గా ఛానల్ స్టార్ట్ చేసాము, మరి అంటే వాళ్ళ పేరు మీద బట్టి ఇది స్టార్ట్ చేస్తే బాగుంటుంది, లేదు అని అంటే లేదు ఇది వద్దు ఇది చేస్తే బాగుంటుంది చెప్తారా మీరు? పక్కా చెప్తాం. ఓకే, ఎట్లా అనుకూలంగా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణ చెప్తా. కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అన్నాగా చెప్తున్నా, సినిమా బిజినెస్ అనుకుందా కొద్దిసేపు, నీకు శుక్రగ్రహం బాగుండాలా, ఓకే, మరియు వీటి గురువు కలిసి ఉండాలా. గురువు డబ్బు. ఓకే, ఈ గురువు శుక్రుని ఒకవేళ గురుగ్రహ వర్గం అయితే గురు శుక్రుని బంధించిండాలా, వర్గం శని వీణ ఆయన బంధించిండాలా. ఓకే, అప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఓకే డెవలప్ అవుతారు. అటు కాకుండా రివర్సల్ జరిగింది అనుకో, వాళ్ళు ఏ సినిమా తీసి నష్టపోతుంటారు. ఓకే ఓకే, అట్లా ఇంకా రియల్ చెప్తాడు అండి. ఇది ఎవరిని అట్టి చేయాలని కాదు, ఇక్కడ మనం ఎవరిని పేరు వేరే సబ్జెక్ట్ కోసం చెప్తున్నా, ఇవన్నీ మనం XYZ అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏరోప్లేన్ కంపెనీ ఉంటుంది, పెద్ద ఫ్లైట్స్ ఉంటాయి కదా, ఈ ఏరోప్లేన్ కంపెనీస్లో కాంబినేషన్ షుడ్ బి శుక్ర అండ్ చంద్ర అని జనరల్గా చాలా ఉంటాయి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నా. ఈ శుక్ర అండ్ చంద్ర ఈ 2 గ్రహాలు పొందిక కుదిరితేనే అతను ఈ వ్యాపారం పెడతాడు. ఓకే, మరి ఈ 2 కలిసిన చాలామంది ఉంటారు, వాళ్ళకి నీచంగా కలిసి అనుకోండి, అంటే చాలా ఉంటాయి దీంట్లో బేసిక్స్. ఇతను వ్యాపారం అడిగినందుకు కాంబినేషన్ చెప్తాడు నేను, ఈ 2 కూడా కలిసి కొంతమందికి, కానీ వాళ్ళకి ప్రాపర్ చాట్ బాగాలేదు అనుకో, వాళ్ళు మనం టైర్లకు గాలి పడుతుంటారు, వాళ్ళు అవును గాలి వ్యాపారం చేస్తుంటారు. ఓకే ఓకే, ఒకడేమో పైన గాలిలో ఉంటాడు, అట్లా ఇయర్లో ఉంటారు, ఈ ఇయర్ కావాలన్నా ఆ ఇయర్ కావాలన్నా అనేది వాళ్ళ యొక్క జాతకం బట్టి ఉంటుంది. ఒకటి హోటల్స్, ఇప్పుడు నా డేస్ హోటల్స్ ఆర్ వెరీ ఫ్యాసినేట్ అయిపోయింది. ఏం చేయాలా అంటే ఇక్కడ కుజగ్రహము మరియు శుక్రగ్రహము రెండు కలయిక జరగాల. మాకు చాలా మంది కలిసినాయి అంటే అటు కుదరదు. అట్లా వర్గం శనివర్గం అయి ఉంటే శుక్రుడు కుజుడిని బంధించాలా, వర్గం గురువర్గం అయితే కుజుడు శుక్రుడిని బంధించాలా. ఓకే ఓకే, ఈ 2 గ్రహాల కలయిక జరిగినప్పుడే వాడు హోటల్ పెట్టిన లాంగ్ రన్ సస్టైన్ అవుతా ఉంటాయి. ఓకే ఓకే, ఇవి 2 కలవకుండా పెట్టినామంటే మాత్రం డెఫినెట్గా 1.5 నువ్వు దాన్ని క్లోజ్ చేస్తావు విత్ లాస్. ఓకే ఓకే, అదే ఇది మా ఫ్రెండ్ చెప్పింది. ఇప్పుడు నువ్వు ఆల్కహాల్ అంటే మందు షాపు పెట్టాలా, ఓకే, టెండర్లు వేసుకున్నాం, నీకు గ్రహం వచ్చేసి రాహు గ్రహము మరియు శని గ్రహం కలయిక జరగాల. ఎక్కడ ఉండాలా? 10th ప్లేస్లో ఉండాలా. వాళ్ళే ఆల్కహాల్ అది పెడతా ఉంటారు. ఓకే ఓకే, ఇంకా పెట్రోల్ బంకులు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే వీటితో పాటు చాలా చూడాలా, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ కాంబినేషన్స్. అదేలేండి, ఈ పెట్రోల్ బంకులు అలాంటి పెట్టాలన్నా కూడా శని ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు షేర్స్లో పెట్టాలంటే గురూజీ, షేర్స్ పెట్టాలంటే నీకు ఖచ్చితంగా బుధుడు మరియు గురుగ్రహం బాగుండాలి. ఓకే ఓకే, షేర్ మార్కెట్ బుధుడు
ట్రేడింగు, గురువు డబ్బులు. ఓకే ఓకే ఇది రెండు మిక్స్గా కాకుండా కనుక చేసినారంటే మాత్రము డెఫినెట్ నష్టపోతారు. ఓకే ఓకే మనం చూస్తుంటాం, ఒకడు ఊగా రోజు మార్కెట్ 9 గంటల 10 గంటల ఓపెన్ అయితే కొంటాడు, ఒక గంట కల్లా వాడికి 10 వస్తుంటాయి. అవును, ఇంకా వాడు ఆ రోజు ఆడు ఇంటెలిజెంట్ వాడు. అంతే, వాడు అదే రోజు పెడతాడు, వాడు ప్రతిరోజు 10 పోగొట్టుకుంటూనే ఉంటాడు. ఈ కాంబినేషన్ కుదరకపోతే అది. ఓకే ఓకే ఇట్లా ప్రతి వ్యాపారానికి ఇదే ఎగ్జాంపుల్స్ కాదు, ప్రతి వ్యాపారానికి ఒక కాంబినేషన్ ఉంటుంది. నువ్వు ఆటగాడు అవుతావా, సినిమా స్టార్ అవుతావా, డైరెక్టర్ అవుతావా, విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ 1 by 1 తర్వాత. కానీ ప్రతిదీ కూడా గ్రహాల అమరిక కలిసే ఉండాలి. గ్రహాల అమరిక లేకుండా, రెండు కాంబినేషన్ లేకుండా ఏ వ్యాపారం రన్ను కాదు. ఇక్కడ మతలబ్ ఏమంటే, కొంతమంది డబ్బులు తక్కువ ఉండి లేదా ములాద కోసమైనా సరే ఫ్రెండ్స్తో కలిసి వ్యాపారాలు చేస్తుంటారు తప్పనిసరి పరిస్థితుల్లో. కానీ మనం పార్ట్నర్షిప్ బిజినెస్ అంటాం. ఇప్పుడు జనరల్గా మనము ప్రతి వ్యాపారానికి ఒక కాంబినేషన్ ఉంటుంది. కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ వచ్చేసరికి వాళ్ళకి ఆ కాంబినేషన్తో పాటు 7th ప్లేస్ అని అంటాం దీన్ని. ఓకే ఓకే ఈ ప్లేస్ చాలా చాలా బాగుండాలి లగ్నం నుంచి. మనం మీరు రాశి నుంచి చూసుకుంటారు, రాంగ్ అది. లగ్నం నుండి 7th ప్లేస్లో మీకు శుభగ్రహం ఉండాలి. శుభగ్రహం ఉంటే ఏం జరుగుతుందంటే నీ పార్ట్నర్ నీకు మోసం చేయడు. ఓకే ఓకే లేదా పార్ట్నరు మొదట చాలా స్వీట్ మాటలు మాట్లాడి తర్వాత దాంట్లో స్వీట్ తప్ప అంటే హార్ట్ అవుతుంది. సో నష్టపోవద్దండి. అలానే వాళ్ళు మోసం చేయాలని చేయరు. వాళ్ళ ప్లేస్లో 7th ప్లేస్ బాగుండదు, మీరు మోసం పోబడతారు. సో దానికి ఏమవుతుంది, మీ ఇంట్లో ఎవరికైనా బాగున్న వాళ్ళని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే ఇప్పుడు కొద్దిమంది ఉంటారు గురూజీ, మామూలుగా ఏంటంటే కొన్ని బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి ఒక కాల్ వచ్చింది. ఆయన ఏంటంటే ఏదో చిన్నది కోళ్ళ ఫామ్ బిజినెస్ అంటుంది. అంటే మీతో నెక్స్ట్ ఆయన అపాయింట్మెంట్ ఉంది, మాట్లాడాలి. సో ఆ కోళ్ళ ఫామ్ బిజినెస్కి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఒకేసారి చికెన్ షాప్లకి ఆయన కోళ్ళు సప్లై చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా హోల్సేల్ ఆయన ఏం చేస్తాడంటే మొత్తం అందరికి ఇచ్చుకుంటూ ఉన్నాడు. ఆయన ఇచ్చేదేమో 20 లక్షలు అయిపోయిందంట, ఇంకా వెనక్కి రావట్లేదు, ఆ డబ్బులు రావట్లేదు, వాళ్ళేమో తీసుకుపోతా ఉన్నారు. అట్లని ఆ వ్యాపారాన్ని వదులుకోలేను, ఈ డబ్బును వదులుకోలేను అంటూ ఉన్నాడు. ఏంటి అంటే ఏమైంది? వెరీ సింపుల్, వాళ్ళకి వ్యాపారం సంబంధించినటువంటి కాంబినేషన్ బాగుంటుంది, గురుగ్రహం బాగుంటుంది ఆయనకి. ఓకే ఓకే గురువు ఎవరికైతే అశుభగ్రహం అయినటువంటి గురువు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవరీ వన్. అశుభగ్రహమైనటువంటి అశుభము అయినటువంటి గురువు 6వ స్థానంలో ఉన్న లేదా 9లో ఉన్న వాడికి డబ్బులు రానిరావు. ఓకే ఓకే ఒకవేళ 9వ స్థానాధిపతి వేరే వాడై ఉండి 6వ అధిపతి గురువు అయి బంధించాలంటే వాడు ఐపీ పెడతాడు. ఓకే ఓకే సో ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు వ్యాపారంలో మనకి కాంబినేషన్స్ ఉంటే మనకి సెట్. అలానే మీరు వ్యాపారం చేయొచ్చు, ఎంతసేపు ఉండే ఇబ్బంది పడకుండా వేరేలా పేరు పెట్టడం మంచిది. ఓకే ఇది నేను ఎక్స్పీరియన్స్ చెప్తాడండి. నాకు ఆయన 2018 నుంచి పరిచయం, పేరు చెప్పకూడదు. దాదాపు 30 ఎకరాల పొలం ఉంది ఆయనకి, అంతా రోడ్డు బిట్లే. అంటే నీకు దాదాపు 50 కోట్ల ఆస్తి, ఓన్లీ ల్యాండే. ఆయన ఈరోజు ఒక 2 ఎకరాలు మాత్రం పెట్టుకున్నాడు. బెస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 ఏళ్లలో. ఓకే 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 నేను ఆయన నా కాడికి వచ్చినప్పుడు నాకు 75 ఎకరాలు ఉండే స్వామి, 25 ఎకరాలు అమ్మేసినాను అన్నాడు. ఆయన జాతకంలో 9వ ప్లేసు మరియు 1వ స్థానంలో రెండింటిలో కూడా గురువు ఆక్రమించి ఉంది. ఈయన ఏం పని చేసినా మొదటి పారి చాలా బాగా ఉంది అనిపిస్తుంది. అది టెంప్ట్ చేస్తుంది. ఆ టెంప్ట్ వల్ల ఏం చేస్తాం, మనం ఇంకా ఎక్కువ పెడతాం. ఒక్క పారిగా మనం ఎట్లా చెప్పాలంటే, సినిమాలలో హీరోయిన్లు మనం చూస్తుంటాం కదా, చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వేరే వ్యక్తిని రమ్మని చెప్పడానికి అట్రాక్ట్ చేస్తుంటారు. అట్రాక్షన్ అట్లా ఈ గ్రహం అట్రాక్ట్ చేస్తుంటుంది రా అని. సేఫ్ వచ్చి పోయి పన్న తర్వాత నువ్వు ల్యాండ్ అమ్ముకుంటూ పోతూనే ఉంటావు. ఈయన ఇప్పుడు 2 ఎకరాలు మిగిలింది నాకు. నేను ఈయనకి చెప్పిన అప్పుడే, దయచేసి మీ కుటుంబంలో నీ భార్య చాలా బాగుంది జాతకము, ఆమె పేరు మీద మార్పించు అని. ఆయన అన్నమాట తెలుసా, నా భార్య పేరు మీద పెడితే నా భార్య నాకు అన్న మాట వినదు, వాళ్ళ పేరెంట్స్తో ఎక్కువ టచ్లో ఉంటుంది ఆమె, మొత్తం వాళ్ళ రాసి పిచ్చేస్తుంది, నేను అయిపోగొట్టుకునే నేను ఫీల్ గాను. దానికి కారణం ఏమి, ఈ గురువు గ్రహం బాగాలేడు, వాడు ఎవరి మాట వినాడు, వాడు నేనే గొప్ప అనుకుంటాడు. ఇట్లా ఇవన్నీ చూసుకుంటే ఏమవుతుందంటే,
మనం పొరపాటు చేయాలి. ఇప్పుడు 50 కోట్ల రూపాయలు ఈ కాలంలో సంపాదించాలంటే అవునవును. పోగొట్టడం ఈజీ కదా. అంతే కదా గురూజీ. అందుకనే చెప్పేది ఏమంటానంటే ఎవరైనా సరే ఏ వ్యాపారమైనా సరే, నువ్వు చిన్న వ్యాపారం టమోటా పండు పెట్టుకుంటున్నా సరే టైం వేస్ట్ చేసుకోవద్దండి. మానవ జన్మ చాలా చిన్నది. దాని మీద దీని ప్రయోగాలు చేసి టైం వేస్ట్ చేసుకునే బదులు మీ దగ్గర ఉన్నటువంటి ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అయ్యి పద్ధతి ప్రకారం చేసుకుంటే లైఫ్లో బాగుపడతారు. ఎస్ ఇది మొత్తానికి ఏదైనా మనము ఏ బిజినెస్ చేసినా సరే దానికంటూ కొన్ని గ్రహస్థితులు కలిసి రావాలి అని చెప్పేసి ఆస్ట్రో గురు అమరం నరేష్ బాబు గారు అయితే చెప్తా ఉన్నారు. మీరు కూడా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదు అని అంటే మేము ఇప్పుడు చేస్తున్న బిజినెస్లో సక్సెస్ లేదు, లాస్ ఎక్కువగా వస్తుంది అని అనుకునేవారు ఉన్నా సరే వారి గ్రహస్థితిని బట్టి దాన్ని కొనసాగించాలా, లేదు అని అంటే ఏదైనా పరిహారాలు చేసుకొని దాంట్లో సక్సెస్ అవ్వాలా అనేది అయితే గురుగారు చెప్తూ ఉంటారు. సో గురుగారితో అపాయింట్మెంట్ తీసుకోవాలంటే క్రింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు వ్యక్తిగతంగా డైరెక్ట్గా నేరుగా గురువుగారిని కలవాలి అన్న కూడా ఆ నెంబర్కి కాల్ చేసేసి గురువుగారిని కలవాలని చెప్పేసి మీరు హైదరాబాద్లో ఉన్న గురువుగారి ఆఫీస్కి అయితే రావచ్చు. థ్యాంక్ యూ గురుజీ. నమస్తే.